హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను వీరలో వాళ్ళ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను రాజమండ్రిలో. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ రోజే గేదెలు వచ్చాయంటే ఇక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి, ప్రజెంట్ గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, బ్రీడ్లు ఏవే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అడదాం. బ్రదర్ ఒకసారి మీ పేరు, అడ్రస్, డీటెయిల్స్ చెప్పండి. ఆంధ్ర తెలంగాణ పార్టీలు నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వీర్లవ్వ డైరీ ఫామ్ అండి. మా డైరీ ఫామ్లో 20 గేదెల వరకు అమ్మకానికి ఉన్నాయండి. అందులో 4 పాడి గేదెలు, 16 సూడి గేదెలు ఉన్నాయండి. నిన్ననే లోడ్ దిగిందండి. ధరలు ఎట్లున్నాయి బ్రదర్ ప్రజెంట్? ధరలు వచ్చేసి ఇప్పుడు బాగా తగ్గాయండి. ఒక్కొక్క గేదె మీద 10 నుంచి 20-30 వేల వరకు కూడా ధరలు అయితే తగ్గున్నాయండి. పాలు అంటే ఎన్ని లీటర్లు ఇక్కడ పాలు చూసుకోవచ్చు బ్రదర్? మా డైరీ ఫామ్ మా గేదెల కెపాసిటీ వచ్చేసి పూటకి 6 నుంచి 8 లీటర్ల మిల్క్ అయితే కెపాసిటీ అయితే ఉందండి మా దగ్గర. ఎన్ని పూటలు ఇక్కడ పాలు చూసుకోవచ్చు? మా దగ్గర వచ్చేసిన తర్వాత ఇక్కడికి రైతు వచ్చి 2-3 పూటలు మా దగ్గరే ఉండి పాలు ఎలా ఇస్తున్నాయో చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. మేము వాళ్ళు ఉండడానికి, రైతులు ఉండడానికి రూమ్ అయ్యి గట్రా, ఫుడ్ గట్రా, అకామిడేషన్ కూడా మేమే చూసుకుంటాము. గ్యారంటీ ఏముంటుంది బ్రదర్ ఇక్కడ గేదెలు కొంటే? మా దగ్గర గేదెలు కొనుగోలు చేసినట్లయితే బుడ్లమై వచ్చినా దారిలో పిండకపోయినా పూర్తి గ్యారంటీ మాదేనండి. అలాగే మేము చెప్పిన పాలు 20 రోజుల వరకు గ్యారంటీ అయితే ఇస్తామండి. మేము చెప్పిన పాలు పిండకపోయినా, దారిలో పిండకపోయినా, బుడ్లమై వచ్చినా పూర్తి గ్యారంటీ అయితే మాదేనండి. ఓకే, ఒక రైతు వచ్చేసి ఒక మూడు విషయాలు తెలుసుకొని గేదెలకు మినిమం ఈ 3 అయితే తెలుసుంటేనే గేదెలు కొనుగోలు చేసుకోవాలంటే ఏ విషయాలు తెలుసుకోవాలి బ్రదర్? వాళ్ళు గేదెలు కొనుగోలు చేసుకునే రైతు ఏ విషయాలు తెలుసుకోవాలా? రైతు వచ్చినప్పుడు ముందు తను ఎంచుకుంటే గేదెని బట్టి ఉంటుందండి. తన మంచి బరిని ఎంచుకోవాలి. ముందు అది రింగ్ గానీ, అట్రా క్వాలిటీ గానీ, అది దాని పాలు పొదుగు, దాని నరం గానీ, పాల నరం గానీ అవన్నీ చూసుకోవాలి. రైతు వచ్చేసేసి అవన్నీ గ్యారంటీగా చూసుకోవాలి. ముందు అవి దారిలో ఎలా పిండుతున్నాయో తీసుకునే ముందే దారిలో పిండుతున్నాయో చూసుకుని, అలా పాల నరం ఉందో లేదో చూసుకుంటే దాని అట్రా క్వాలిటీ గట్రా గేదె హెవీ సైజ్ ఉందో లేదో కూడా చూసుకోవాలి. మంచి సైజు గల గేదె అయితే పాలు కూడా బాగా పిండిద్ది. అవి చూసుకోవాలి రైతు వచ్చేసి. ఒక ఎలాంటి గేదెలు ఎక్కువ పాలిస్తాయి బ్రదర్? అంటే ఎగ్జాంపుల్ కదా, ఇలాంటి ఒక గేదె చూపండి. ఇప్పుడు ఇన్ని గేదెలు ఉన్నాయి కదా, అంటే ఒక 2 గేదెలు ఇలాంటి గేదెలు తీసుకుంటే మంచిగా అంటే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది, ఇలాంటి గేదెలు తీసుకోండి. ముందు బర్రె వచ్చేసి మంచి అట్ర క్వాలిటీ గట్రా మంచి బాగుండాలండి. తర్వాత దాన్ని పాల పొదుగు కూడా చూసుకోవాలి రైతు వచ్చేసి. దాని పాల నరాలు ఉంటాయండి, ఆ పాల నరాలు కూడా కరెక్ట్ గా చూసుకోవాలండి. అంటే మిల్క్ లైన్ ఉండాలంటారా? మిల్క్ లైన్ ఉండాలండి. దారిలో చూసుకుని చేసుకోవాలి. ఈ పాల నరం అంటూ ఉంటదండి, ఈ పాల నరం చూసుకోవాలి ముందు రైతు. ఓకే, చూసుకోవచ్చు. ఎప్పుడు ఉంటాయి బ్రదర్ 24 into 365 డేస్ ఇక్కడ గేదెలు? మా దగ్గర 365 రోజులు బర్రెలు దొరుకుతాయండి. ఈ లోడ్ అయిపోగానే మరో లోడ్ మేము మళ్ళీ తీసుకొస్తామండి. ఎప్పుడు 365 రోజులు కూడా ఎనీ టైం మా దగ్గర బర్రెలు ఉంటాయండి. నిండు సుడి గేదెలతో? నుండి సూడి గేదెలతోనే ఉంటాయండి. పాడి గేదెలు, 2 సూడి గేదెలు 2 కూడా ఉంటాయండి. నిండు సుడి గేదెలు అంటే ఎన్ని రోజులు అయితే బ్రదర్ మీ దగ్గర? మా దగ్గర 10 రోజులు టైం ఉండగా మా పావును తీసుకొస్తామండి. నిండు సుడి గేదెలకి ఏం గ్యారెంటీ ఉంటుంది ఇక్కడ కొంటే? అదే నుండి సూడి గేదెలకి దారిలో పిండకపోయినా, బుడ్లమై వచ్చినా మాదే గ్యారంటీ అండి. 2 దానికైతే మేము అనుకున్న పాలు ఇవ్వకపోయినా కూడా మాదే పూసేయండి. మీరు ఈ వాటిలో ఏది డిఫెక్ట్ వచ్చినా కూడా తిరిగి మాకు గేదెని తోలు పెట్టేస్తే మరో గేదెని మీకు రిటర్న్ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ ఎటు ఉంటుంది బ్రదర్ ఇక్కడ గేదెలు కొంటే? మా దగ్గర 5 గేదెలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ మేమే ఫ్రీ ఇస్తామండి. లేదు 2 లేదా 3 తీసుకున్నట్లయితే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి రైతు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికన్నా డెలివరీ ఇస్తాం. ఓకే, 2-3 గేదెలు తీసుకునే మాత్రం డీజిల్ నిమిత్తం వాళ్ళే పెట్టుకోవాలా? అంతకంటే ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది 5 గేదెల వరకు తీసుకోవాలండి. నా ఫామ్ లోనే ఒక 5 గేదెలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ఫ్రీ ఎక్కడికైనా కానీ? ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా. లేదా 2 లేదా 3 తీసుకుంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్ది. బ్రదర్ ఇప్పుడు ఎండాకాలానికి వర్షాకాలానికి గేదెల ధరలు ఎంత డిఫరెన్స్ ఉంది బ్రదర్? ఒక్కొక్క గేదె మీద డిఫరెన్స్ మినిమం 15 నుంచి 20 వేల వరకు తగ్గిందండి. 20 వేల వరకు తగ్గిందండి బ్రదర్. ఇక్కడికి వచ్చేసి నేరుగా వస్తే గేదెల ధరలు తగ్గుతాయి అనేసి అంటుంటారు. అట్లా అంటే నేరుగా అంటే ఎట్లాగా నేరుగా రావాలా, అది ఎలా బ్రదర్? అదే చెప్తున్నామండి. ఇక్కడ రైతులు వచ్చేసేసి మాకు ఫోన్ చేసినట్టే వేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. ఇక్కడ ఎంచుకునేటప్పుడు ఇక్కడ మమ్మల్ని చూస్తారు, మా దగ్గర చూస్తారు గేదెలు చూసుకుని వాళ్ళకి నచ్చిన నోటలో పెట్టుకుని మళ్ళీ అతని దగ్గరికి వెళ్తారు. మళ్ళీ అతని దగ్గర చూసుకుంటారు. మళ్ళీ అతని దగ్గర చూసుకుని అతని నోటలో పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ లోపల నేను అతని దగ్గరికి వెళ్ళడం, అతను నా దగ్గర రావడం, ఇలా ఒకరి మట్టి ఒకళ్ళు ఎంబడ పడతా ఉంటారు రైతులు ఇక్కడ. అలా కాకుండా మీరు నేరుగా వచ్చేవాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే డైరెక్ట్ గా వచ్చినప్పుడు నా ఫామ్కే రండి, నా ఫామ్ లోనే చూసుకోండి. అలా అయితే మీకు ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేటప్పుడు కూడా మయంగానే బోకర్లు తీసుకుని వస్తుంటారు. ఆ బోకర్లు గట్టి ఎటువంటి బోకర్లు తీసుకురాకుండా వస్తేనే మీకు నేను తగ్గింపు ధరలో ఇవ్వగలుగుతాను రైతుకి. మీరు ఏదైనా వచ్చేటప్పుడు ఏదైనా నేరుగా నాకు ఫోన్ చేసినప్పుడు నా దగ్గరికే రండి. ఎవరైనా సరే రైతులు ఇది ఒకటి గమనించండి మీరు పూర్తిగాని. నా దగ్గరకు ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్ గా నా దగ్గర నేరుగా వస్తేనే మీకు ధరలు తక్కువ వస్తాయి. మధ్యరంగా ఇంకో వ్యక్తిని తీసుకుని వస్తారంటే నేను ధరలు మీకు తగ్గించలేను. ఒకసారి చూద్దాము, ఒక్కొక్క గేదె ఇప్పించి ధరలు ఎట్లా ఉన్నాయో, ఎంత రేటు చెప్తున్నారో అని అడుగుదాము బ్రదర్ ను. బ్రదర్ దీని గురించి చెప్పండి, ఎట్లా ఇది నిండు సుడి గేదెనా? ఇది నిండు సుడి గేదెనా?
ఇది డెలివరీకి ఇంకో వారం రోజులు టైం ఉందన్న. ఒక వారం టైం ఉందా? వారం టైం ఉందా. దీని ధర వచ్చేసి 1,30,000 చెప్తున్నాం అన్న. చూడొచ్చు ఈ గేదె ధర వచ్చేసి 1,30,000 చెప్తున్నారు. 1,30,000. బ్రదర్ ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్? ఎన్ని లీటర్ వరకు పాలు ఇవ్వగలుగుతుంది? అది 8 లీటర్ల వరకు పూటకి ఇస్తుంది అన్న. 8 లీటర్ల పాలు అయితే అవుతుంది. పూటకి 8, రోజుకు 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు బ్రదర్. ఇప్పుడు ఫీడింగ్ మధ్యలో డిఫరెన్స్ ఉంటుందా బ్రదర్? ఇప్పుడు ఇక్కడ ఉండే ఫీడింగ్ తెలంగాణలో ఉన్న ఫీడింగ్ ఏం డిఫరెన్స్ ఉండదండి. సేమ్ ఒకటే. దానాలు ఏది పెట్టినా ఒకటే. 2-3 దానాలు కలిపి పెట్టుకుంటే సరిపోద్ది అంతే. అంతేనా? ఓకే, చూసుకోవచ్చు. ఇది బ్రదర్, ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? దీని ధర ఏం చెప్తున్నారు? ఇది పూటకి 5 నుంచి 7 లీటర్ల పాలు వరకు ఇస్తుందండి ఇది. ఓకే, రోజుకు ఒక 10 నుంచి 14 లీటర్ల వరకు కెపాసిటీ గల గేదె. అవును సార్. ఎంత చెప్తున్నావు బ్రదర్ ఇది రేటు? అది 1,10,000 అండి. 1,10,000. 1,10,000 అండి. 1,10,000 చెప్తున్నారు దీని ధర. ఎన్ని అయితే గేదెలు ఉంటాయి బ్రదర్ ఇవి? ఇది 3 ఈత గేదండి. అది సెకండ్ లాక్టేషన్ 2 ఈత గేదండి అది. ఓకే, అంటే మీ డైరీ ఫామ్ లో అన్ని 2 ఈత 3 ఈత ఉంటాయి? 3 ఈత కూడా తక్కువ ఉంటాయి సార్. ఎక్కువ అన్ని కూడా సెకండ్ లాక్టేషన్ 2 ఈత గేదెలు ఉంటాయి ఎక్కువ శాతం. అన్ని కూడా ప్రెగ్నెంట్ తోనే ఉంటాయి ఎక్కువ శాతం. తర్వాత ప్రెగ్నెంట్, తర్వాత పాడి గేదెలు కూడా ఉన్నాయి మన దగ్గర. బ్రదర్ ఇప్పుడు 2 ఈతల పాలు ఎక్కువ ఇస్తాయా, 3 ఈతల పాలు ఎక్కువ ఇస్తాయా బ్రదర్ గేదెలు? 2 ఈత 3 ఈత ఈక్వల్ గానే ఉంటుందండి. ఫస్ట్ ఈత తప్పించి 2 ఈత 3 ఈత పాలలో పడతాయండి గేదెలు. బ్రదర్ ఇక్కడ రండి, ఇక్కడ తీసుకురండి. సో 2 ఈతకు 3 ఈతకు ఏ ఈతకైనా కానీ సరే పాలు అనేది ఒకటే ఈతతో పోల్చుకుంటే మాత్రం 2 ఈతలో 3 ఈతలు అయితే పాలు పెరుగుతాయి. పెరుగుతాయి సార్, పెరుగుతాయి. చూసుకోవచ్చు గేదెలు 2. ఫిక్స్ అయితే ఏముండదు, మాట్లాడుకోవచ్చు. రేట్లు మాట్లాడుకోవచ్చు అండి. ఫిక్స్ ఏమి ఉండదు. మీరు చెప్తున్న తర్వాత మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. అకామిడేషన్ ఎటువంటి బ్రదర్? ఇక్కడ ఉండడానికి ఏమైనా ఉందా? అంటే మీరు రైతు వచ్చిన పాడిగేలు తీసుకున్నట్లయితే 2-3 కోట్లు ఇక్కడ ఉండి రూమ్ అయ్యి ఏర్పాటు చేస్తాం మేమే. ఫుడ్ అయ్యి రూమ్ కి ఇబ్బంది లేదు. లోడ్ మొత్తం ఇవ్వాలి కడతారా? లోడ్ అంటే మొత్తం ఎక్కించి మొత్తం అన్ని మేమే కడతాం సార్. బ్రదర్ ఇక్కడ బ్రీడ్ల విషయానికి వస్తే మీ దగ్గర ఏ బ్రీడ్లు ఉంటాయి బ్రదర్? సార్ A1 క్వాలిటీ ముర్రా గేదెలు అయితే మా దగ్గర అందుబాటులో ఎప్పుడు ఉంటాయండి. 360 రోజులు మేము ముర్రానే ఎంచుకుంటామండి. ముర్రా అంటే ఇంకా గ్రేడ్ ముర్రా, గ్రేడెడ్ ముర్రా, బన్నీ గౌడ్ జాతి గేదెలు ఉంటాయండి. అవి కూడా తీసుకొస్తాం. ఇది ఎన్ని రోజులు బ్రదర్ దీనికి టైం? దీనికి ఇంకా 10 రోజుల సమయం ఉందండి. 10 రోజుల టైం ఉంది. ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ ఎక్స్పెక్టేషన్? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. పాలు ఎన్ని ఇవ్వచ్చు? పాలు ఇది 6 నుంచి 8 లీటర్ వరకు మిల్క్ అయితే అవుతుందండి. 6 నుంచి 8 లీటర్లు. ఎంత చెప్తున్నారు బ్రదర్ దీని రేటు? దీని రేటు 1,20,000 చెప్తున్నాం అండి. 1,20,000. 1,20,000 చెప్తున్నారు రేటు. చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు. మీరు రాజమండ్రి దగ్గరకు బ్రదర్ ఎవరైనా రాజమండ్రి దగ్గరకు వచ్చి మీకు కాల్ చేసినా సరే మీరు వాళ్ళు తెలుసుకొని వస్తారు ఇక్కడికి? మేము చూసుకుంటాం. రాజమండ్రి దాకా వచ్చి కాల్ చేస్తే మేము వెళ్ళి తీసుకొస్తాం రైతుని. ఓకే, మేము రిసీవ్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొక గేదె బ్రదర్. ఇది ఎట్లా బ్రదర్? ఇది A1 క్వాలిటీ మొరా గేదె అండి. ఇది నిండు చూడదా? నిండు చూడండి. ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్ దీనికి? ఇంకా 10 రోజులు టైం ఉందండి. 10 రోజులు టైం ఉంది. ఎంత దీని రేట్ ఎంత చెప్తున్నారు? దీని రేట్ 1,20,000 చెప్తున్నామండి. 1,20,000. 1,20,000 చెప్తున్నారు. పాలు ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్? ఇది పూటకి 8 నుంచి 16 లీటర్లు పూటకి 8 లీటర్ల పాలు అవుతుందండి. రోజు మొత్తమే 16 లీటర్ల పాలు అయితే అవుతుందండి. ఓకే, రోజుకు 16 లీటర్స్ కెపాసిటీ గల గేదె అంటే ఇది. ఇంకా సంకాయ చేయాలండి ఇది. ఇప్పుడు ఇవి ఎండుగడ్డి సొప్ప ఏవైనా తింటే? ఏవైనా తింటే అండి. చూస్తున్నారుగా పచ్చిగడ్డి మేస్తాయి. నేను మేపు కూడా ఇక్కడ మీరు ఇవేనా బ్రదర్ పెట్టేది? ఇంకా ఇవే సార్. ఇవే పచ్చిగడ్డి ఎండుగడ్డి దానాలు ఇవే పెడతామండి. ఓకే, ఇది చూసుకోవచ్చు. హెవీ సైజ్ ఉంది గేదె. క్వాలిటీ కూడా బాగుంది. చూడొచ్చు గేదె బ్రదర్. ఇది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది బ్రో? నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది ప్యూర్ మొరా జాతి గేదె. ఓకే, ఇది పూటకి 10 లీటర్ వరకు పాలు అవుతుందండి. రోజు మొత్తమే 20 లీటర్లు అవుతుందండి. ఓకే, 20 లీటర్స్ కెపాసిటీ గల గేదె. చూడండి దాని అట్టర్ క్వాలిటీ కానీ మంచి హెవీ సైజ్ బాడీ అండి. ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ 2 ఈత గేదె. ఇప్పుడు ఇవి పొలాల మడి తిరిగి మేస్తాయా బ్రదర్? మేస్తాయి బ్రదర్. మొన్నటి దాకా పొలాలని మేసినాయే. ఇది తిరిగి వచ్చి మనకి 10 రోజులు అవుతుంది ఫామ్ లోకి వచ్చి. ఈ ఫామ్ లోకి వచ్చిన తర్వాత గడ్డి కోసి పడేస్తాం, కానీ అప్పుడు దాకా పొలాలు అంటే మేస్తాయి. అంటే ఎవరికైనా సరే డైరీ ఫామ్ వాళ్ళకైనా సెట్ అవుతాయి. ఒకవేళ రైతు వారికి పొలాల మట్టి తిప్పుకోనికైనా కానీ సరే సెట్ అయిపోతాయి. సెట్ అవుతాయి. 2 విధాలు కూడా సెట్ అవుతాయి. చూసుకోవచ్చు గేదె క్వాలిటీ బాగుంది. ఇది గేదె నెక్స్ట్ ఈ గేదె వచ్చేసి ఎప్పుడు ఎండింది బ్రదర్? ఇది ఈ రోజు తెల్లారగట్ల ఎండింది సార్. ఇది ఓకే, మార్నింగ్ ఎండింది అంటే మార్నింగ్. దూడ ఏది ఉంది? పెయ్యనా? పెయ్యి కాదండి, దొన్నపిల్ల పుట్టింది. దూడండి.
బ్రదర్ ఇక్కడ దూడలు బాగానే అంటే ఇక్కడ పుట్టినటి దూడలు ఏమంటారు పెరిగే ఛాన్సెస్ బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? బ్రహ్మాండంగా అండి, దాని మీద ఇబ్బంది ఏమైనా ఉండదు. చూడండి మేము ఇంకా రాత్రి పుట్టింది, మంచి వేసిన తోట చూడండి. ఇప్పుడు హర్యానా ఎగ్జాంపుల్ గా ఏంటంటే ఇప్పుడు హర్యానా నుంచి వచ్చే దూడలు ఉంటాయి కదా, మాక్సిమం ఒక 10 గేదెలు వచ్చాయి, దాంట్లో ఒక 2 అంటే ఆ వేడికైనా ఏదానికైనా అంటే హర్యానా నుంచి రాబోతులకి 3 రోజులు పడుతుందండి. అవును, ఈ 3 రోజులు పడుతుందంటే అక్కడ 3 చోట్ల దింపాలి మనం దారిలో వస్తుండగానే. అందుకని చెప్పేసి అక్కడి నుంచి తోలుకు వచ్చేటప్పుడు ఏంటంటే దూడలు గట్రా చనిపోతాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక 4-5 నెలలు సూడి గేదెలనే తోలుకొచ్చేస్తుంటాం మన హర్యానా నుంచి. ఈ నిండు సూడు పాడి గేదెలను తోలుకు రావాలంటే చాలా ఇబ్బంది అండి వీటితోని. అవి ఎక్కువ తీసుకురాము మేము. ఎక్కువ శాతం ఏంటంటే 3-4 నెలలు ఉన్నప్పుడే మేము లోడ్ తీసుకొచ్చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రైతులు, లోకల్ గా ఉన్న రైతులకి లీజ్కి ఇస్తాం. ఇది తయారులు ఎప్పుడైతే అయ్యో 10 రోజులు 15 రోజులు ఉండగా మనం షెడ్ లోకి తీసుకొచ్చి కట్టేస్తాం. దట్టు ఈ నుంచి ఏంటంటే ఎవరైనా రైతు కొనుక్కున్నా సరే డైరెక్ట్ సింగిల్ అటెంప్ట్ వెళ్ళిపోతాయి, ఇంటికి వెళ్ళిపోతాయి. ఈ లోపల ఈ 5-6 నెలల్లో కూడా మనకి ఏంటంటే అండి వాతావరణానికి బాగా అలవాటు పడతాయి. మన వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఇది మన వాతావరణానికి అలవాటు పడితే ఈ 5-6 నెలలు సరిపోతుంది ఇట్ల సమయం. డైరెక్ట్ మనం అక్కడి నుంచి పాడి గేదెలు, సూడి గేదెలు తీసుకొచ్చినట్టయితే ఇవి చాలా ఇబ్బంది పడిపోతాయండి దారిలోని. ఈ ట్రాన్స్పోర్ట్ లో 3 రోజులు ఉండి రావాలి. 3 రోజులకి చాలా ఇబ్బంది పడిపోతాయి. 3 పూటలు మనం దించడం నలిగిపోతాయిదండి. గేదె వచ్చేసి ఏ గేదెనా సరే నలిగిపోద్ది అక్కడి నుంచి ఇక్కడ రాబోతులకి. అందుకనే మనం 3-4 నెలలు చూడుతూనే ఇక్కడ తీసుకొచ్చేస్తాం ముందుగానే చూసుకోవచ్చు. ఇది ఎంత చెప్తున్నారు బ్రదర్ రేటు? ఇది 1,20,000 చెప్తున్నామండి. తెల్లవారుజామున ఈనింది 1,20,000 చెప్తున్నారు రేటు. ఎన్ని ఇది పూటకి 8 లీటర్ల పాలు అవుతాయి. పూటకి 8 అవుతుంది. పూటకి 8 రోజు మొత్తమే 16 లీటర్ల పాలు అవుతుంది. ఎన్ని 2 అవుతుంటారా 3 అవుతుంటారా? 2 అవుతండి. 2 అవుతుంది సార్. ఆవులు కూడా అమ్ముతారా బ్రదర్? ఏం లేదా? ఆవులు అమ్ము సార్. ఆవులు అమ్మారు. ఇది మీ ఓన్లీ మీ డైరీ పర్పస్? మా డైరీ పర్పస్ ఉన్నాయి. గేదెలు ప్రెజెంట్ మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రదర్? ప్రెజెంట్ 20 గేదెల వరకు ఉన్నాయి మన డైరీ ఫామ్ లోని. అంటే వస్తుంటాయి పోతుంటాయి ఎట్లా? ఈ లోడ్ అయిపోగానే ఇంకో వేరే లోడ్ వస్తుంది మన దగ్గరికి. ఈ లోడ్ అయిపోగానే వేరే లోడ్ వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇవి గేదెలు 4 ఉన్నాయండి పాడి గేదెలు. ఉన్న 16 కూడా సూడి గేదెలు అండి. మొత్తం సూడి గేదెలు, పాడి గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఎవరికైనా సరే వచ్చి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. బ్రదర్ ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు బ్రదర్? ఎక్కడి నుంచి వస్తుంటారు గేదెలు కొనుగోలు చేసుకోవడానికి? ఇక్కడ నుంచి ఎక్కువ తెలంగాణ నుంచి వస్తుంటారండి ఎక్కువ. తర్వాత మనకి ఇక్కడ అనంతపురం, కడప, గుంటూరు, నెల్లూరు ఇటు సైడ్ నుంచి బాగా ఎక్కువ వస్తాడు ఒంగోలు. బ్రదర్ ఇప్పుడు అక్కడ కూడా గేదెలు ఉంటాయి కదా, అక్కడ గేదెలకి ఇక్కడ గేదెలకు తేడా ఏంటి బ్రదర్? మనం హర్యానా నుంచి తీసుకురావడం వల్ల మనకి ప్లస్ అండి. ఇక్కడికి వస్తారు, మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. మనం హర్యానా గేదెలు అమ్ముతాం కాబట్టి 3-4 నెలలు శివుడితోప్పుడు తోలుకొచ్చి ఈ తయారయ్యేలు అయిన తర్వాత ఇక్కడ అమ్ముతాం కాబట్టి మన దగ్గరికి వస్తుంటారండి. ఈ మా ఏరియానే ఎక్కువ మంది రైతులు అయితే ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపుతారండి. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇటు సైడ్ మేము ఈ అటు నుంచి తోలుకొచ్చిన దాని మీద ఒక వాతావరణం కూడా అలవాటు చేసిన తర్వాత తీసుకెళ్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని రైతులు ఎక్కువ మనకి ఇంపార్టెంట్ ఇస్తారు. ఇటు సైడ్ వస్తారు. ఆంధ్ర సైడ్ వెస్ట్ లో కూడా పెద్దగా గేదెలు అమ్ముతారా బ్రదర్? వెస్ట్ లో తక్కువ, ఓన్లీ ఈస్ట్ లో. ఇక్కడ ఈస్ట్ మాకు ఎక్కువ అమ్ముతామండి. ఇక్కడ ఇటు సైడ్ రాజమండ్రి సైడ్, రాజమండ్రి సైడ్ మేము ఎక్కువ అమ్ముతామండి. మాతో పాటు 4 డైరీ ఫామ్ ఉన్నాయండి, వాళ్ళు కూడా అలాగే చేస్తారండి. ఓకే బ్రదర్, ఒకసారి మీ ఇంకా ఫైనల్ ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చేసి వేర్లవ డైరీ ఫామ్. నా పేరు వచ్చి బిఎల్ రాజు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9652973971. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.